హాయ్ గాయస్, తెలంగాణ వాళ్ళకి ఎంసెట్ రిలేటెడ్ బైపీసీ తీసుకున్న వాళ్ళు మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద కౌన్సిలింగ్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇలా ర్యాంక్ కార్డ్ అనేది ఒక రిలీజ్ చేస్తారు. 2024ది ఎవరైతే ఫీ పేమెంట్ చేశారో వాళ్ళందరికీ ర్యాంక్ రిలీజ్ చేస్తారు. ర్యాంక్స్ వాళ్ళ కేటగిరీ ఫార్మర్ కూడా ఉందా లేదా అట్లా రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇట్లా ఒకటి ఏ ర్యాంక్ వాళ్ళు ఏ ర్యాంకు రోజు రావాలని చెప్తారు. ఒకటి ఒక వీడియో ఉంటుంది. ఒక వాళ్ళ ఈ లాస్ట్ ఇయర్ మనకు అక్టోబర్లో ఇచ్చింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు నీట్ కేసు చేయడం జరిగింది కదా. కేసు సంబంధించి మనకు కౌన్సిలింగ్ డీల్ అయినా మీకు తెలిసిన విషయమే. సో అట్లా అక్టోబర్లో వచ్చినట్టు ఈసారి కూడా ఇట్లా ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ ఎక్కడ రావాలి దాని గురించి ఒకటి చేస్తారు భయ్య. మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇన్ డెప్త్ మాట్లాడుకుందాం. అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయి, దేని తర్వాత ఏం జరుగుతుంది, కౌన్సిలింగ్ ఎప్పటివరకు అయిపోతుంది, మనకి ఏ ర్యాంక్ కూడా సేఫ్ అంతా ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇన్ డెప్త్గా క్లారిటీగా క్లియర్ కట్గా అసలు ఆ రోజు అసలు మనీ ఎంత ఉండబోతా ఉంది, నెక్స్ట్ ఏ సర్టిఫికేట్ పట్టుకపోవాలి, నెక్స్ట్ అక్కడ వెళ్ళేటప్పుడు ఫిజికల్గా ఏం పట్టుకపోవాలి, ఆన్లైన్ సబ్మిట్ చేయాలా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా, క్లారిటీగా మనం క్లుప్తంగా మొత్తం చెప్దాం అన్నమాట ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముక్కలో చెప్పాలంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి జూలై 23 కదా భయ. మనకి ఆల్రెడీ ఇప్పుడు జూలై 23 కాబట్టి మనకి ఈరోజు 23 అంటే రఫ్లీ ఒక 1 వీక్ అంటే అంచనా బాగా ఆగస్ట్ 1 నాడు వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు భయ. అంటే ర్యాంక్స్ ఎప్పుడు ఇస్తామని. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 1 వీక్ లోపల మనకు ర్యాంక్స్ అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకుని 3000 కట్టి కొద్దిగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 1500 కట్టారు కదా, ఇంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎట్లా అంటే ఇట్లా వాళ్ళ ర్యాంక్ ఏంటిది, వాళ్ళ క్యాస్ట్ ఏంటిది, వాళ్ళ స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇట్లా క్లారిటీగా ఇస్తారు. దాంట్లో వాళ్ళ పేర్లతో సహా ఖచ్చితంగా మంచి లిస్ట్ ఇస్తారు. అది ఇచ్చినాక మనకు ఒక 2 వీక్స్ అవుతారు. 1-2 వీక్స్ మనకు ఏంటంటే టైం ఇస్తారు. దేనికోసం ఆ టైం అంటే సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోవడానికి, సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి, ఇట్లా ఏ సర్టిఫికేట్లు ఇవ్వాలి ఇవన్నీ చెప్పి మనకి ఫార్మర్ కూడా 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, క్యాప్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ సర్టిఫికేట్ ఉండాలి, మళ్ళీ ఫీజు మీరు అసలు ఫిజికల్ కౌన్సిలింగ్ కాబట్టి ఎట్లుంటుందని చెప్పడానికి వాళ్ళైతే తెస్తారు. ఇది ఇట్లా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే రాజనగర్ వాళ్ళకి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజీ ఆర్డర్ వెళ్ళాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్ పెట్టుకపోవాలి అవన్నీ మనకి చెప్పారు. ఇట్లా ఇస్తారు. ఫస్ట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత 1-2 వీక్స్ లోపల ర్యాంక్స్ ఇస్తారు. ర్యాంక్స్ ఇచ్చే 1-2 వీక్స్ లోపల మన ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ రావాలో చెప్తారు. ఇట్లా ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వాళ్ళు అక్కడ రావాలి, ఎప్పుడు వెళ్ళాలని చెప్తారు. అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ కాదు. ఇప్పుడు మన నీట్ ఏంది, మనం సర్టిఫికేట్ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే వాళ్ళే చెకింగ్ చేస్తారు. చెకింగ్ చేసి మనకి ఏమైనా తప్పు ఉంటే మనకు ఒక నోటిఫికేషన్లోకి వస్తే మన నెంబర్కి మెసేజ్ పెడతాం, మనం సరి చేస్తాం. ఇది ఎట్లా అంటే ఆఫ్లైన్ అంటే మనమే మన ఈ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకపోయి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉంటుంది, ఆ కాలేజీకి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలంటే వాళ్ళు ఇట్లా ఇస్తారు. లాస్ట్ ఇయర్ ఇది, ఈసారి కూడా అట్లా డేట్స్ ఇచ్చేసి ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వాళ్ళు ఇప్పుడు రావాలి, ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వాళ్ళు ఇప్పుడు రావాలని చేసి వాళ్ళు చేసి పలానా రావాలని చెప్తారు. మనం ఏం చేయాలి, కరెక్ట్గా టైంగా మనకి సర్టిఫికేట్స్ ఏమైతే చెప్తారు, మన నోటిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా చెప్తారు. ఇక్కడ చూపించాయి కదా సర్టిఫికేట్స్ ఏమేమి పట్టుకపోవాలి అవి కూడా చెప్తారు. అవన్నీ తీసుకొని మన అమౌంట్ కూడా ఎంత అమౌంట్ పట్టుకపోవాలి, ఈ అమౌంట్ అంటే ఫస్ట్ అమౌంట్ కూడా మనం పే చేయాలి. మనకి ఏ కోర్స్ వస్తే ఆ కోర్స్ ఫస్ట్ టైం మన ఇప్పుడు అగ్రికల్చర్ అనుకో ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ పే చేయాలి. సో మన సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అమౌంట్ పే చేసిన తర్వాత మనకి ఆడ పెద్ద డిస్ప్లే బోర్డు వస్తుంది. ఫస్టే పెద్ద ఆడిటోరియం ప్లస్ డిస్ప్లే బోర్డు వస్తుంది. మనకి ఏ సీట్స్ ఉన్నాయి ఖాళీగా. ఇప్పుడు ఫస్ట్ ఏంటిది డే 1 అనేది ఏంటంటే, సో ఇప్పుడు మనకు డే 1 ఎట్లుంటుంది, డే 1 అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన డే 1 ఉంది. డే 1 నాడు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు 2200 నుంచి 4000 వరకు రావాలంటారు. సో అట్లా మార్నింగ్ ఆ షిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడు మార్నింగ్ వరకు చదువుతుంది. కానీ వాళ్ళు అన్నట్టు 2 వరకు అయిపోతుంది, ఒక 3-4 వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈవినింగ్ షిఫ్ట్ 2కి స్టార్ట్ అవుతుంది అంటారు, కానీ ఒక 3-4 స్టార్ట్ అవుతుంది. అది 8-9 వరకు కూడా కొనసాగవచ్చు. లాస్ట్ ఇయర్ అయితే నేను వెళ్ళినప్పుడు అయితే నాకు 4900 వచ్చింది డే 1. సో నాది ఒక 8 వరకు అయిపోయింది. సో అట్లా ఎక్స్టెండ్ జరుగుతూ ఉంటుంది. మన మెస్ అవన్నీ మనమే భరించాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం మెస్ ప్రొవైడ్ కూడా ఏం చేయరు. మెస్ చార్జ్ అట్లా ఏం ప్రొవైడ్ చేయరు, మెస్ ప్రొవైడ్ చేయరు. మనం బాక్సులు తీసుకెళ్ళి ఉంటుంది.
సో అది మన పర్సనల్ కన్వీనియన్స్. సో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మనం ఆన్లైన్లో చేసినాం, కానీ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సీట్ అక్కడక్కడ అలాట్మెంట్ అయిపోతుంది. ఇట్లంటే పెద్ద డిస్ప్లే బోర్డు ఉంటుంది భయ్యా, మనకు పెద్ద డిస్ప్లే బోర్డు ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్క కాలేజ్ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఒక్కొక్క 100 అయిపోగానే వాళ్ళు మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటారు. అప్డేట్ చేసి ఎవరెవరికి ఎన్ని సీట్లు మిగిలినాయి అని ఇట్లా వెటరనరీ, హార్టికల్చర్ పెద్ద డిస్ప్లే బోర్డు మీద ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కోర్స్కి ఇంకెన్ని సీట్లు, ఏ కాలేజ్ ఎన్ని మిగిలినాయని చూస్తారు. అట్లా మనం వచ్చే వరకు ఎన్ని సీట్లు ఉంటే దాంట్లో మనం ఇస్తారు. ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది భయ్యా ఇది. అట్లా ఇంకా ఇంకోటి అంటే ఫీజు కూడా మనం ఎప్పుడైతే మనకు కోర్సు వచ్చిందో వెంబడే ఫీజు కూడా ఆడ కట్టాలి. వీటి ఇక్కడ అమౌంట్ ఎంత చెప్పారో ఆ అమౌంట్ ఆడ ఫీజు కట్టాలి. ఫీజు కట్టకపోతే మళ్ళీ సీట్ క్యాన్సల్. సర్టిఫికేట్స్ అంటే మనం జిరాక్స్ ఇచ్చి సరిపోతుంది, ఒరిజినల్స్ ఇవ్వకుండా వచ్చేసి మనం కాలేజ్ అనేటప్పుడు ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ఏమంటే మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు, లేదా మన కాలేజీలో వేసారంటే ఇవ్వని అవసరం లేదు. ఫీ మాత్రం పే చేయాలి భయ్యా. ఒకవేళ మనం ఫీ పే చేసిన తర్వాత నాకు కాలేజ్ వద్దు అనుకో, ఇస్తారు వాళ్ళు మనీ ఇంకా ఇచ్చేస్తారు. సర్టిఫికేట్ ఇంటికి ఇచ్చేస్తారు. ఎప్పటికైనా దానికి ఒక టైం ఉంటుంది. సో ఇట్లా ఒక రౌండ్ అయిపోతుంది. ఇట్లా అన్నీ వాళ్ళు ఆ టైంకి మొత్తం నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను భయ్యా. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో మనం ఏ సర్టిఫికేట్ పట్టుకోవాలి, ఏం చేయాలి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని అసలు ఏం చేయాలి, ఏం చేద్దాం మొత్తం క్లారిటీ చెప్తాను. సో ఇంకా ఇట్లా ర్యాంక్స్ ఇట్లా ఇచ్చినప్పుడు ఆల్రెడీ మనం చూసుకుంటాం, దాన్ని బేస్ చేసుకొని పోవాలో డిసైడ్ చేసుకుంటాం. సో ఇట్లా జరుగుతుంది భయ్యా. మన మనకి ఇప్పుడు నేను నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎట్లుంటుంది అనుకుంటే ఇది ప్రొసీజర్ ఎట్లుంటుందని చాలామంది మన కామెంట్ సెక్షన్లో కొంతమంది అడిగిలో. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఏమైతే మనం ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసి నెక్స్ట్ ఆన్లైనా ఎక్సైజ్ ఆప్షన్ మనమే ఆన్లైన్ పెట్టాలని. ఏపీ రిలేటెడ్ మాత్రం ఏపీ వాళ్ళకి మాత్రం ఆఫ్లైన్ కాదు ఆన్లైన్, వాళ్ళకి అన్నీ ఆన్లైనే. హాల్ టికెట్ అయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ ఆన్లైన్. కానీ మనకి మాత్రం ఆఫ్లైన్. ఆడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళి ఆడ సబ్మిట్ చేసి మన క్యూలో నిలబడి అవన్నీ చేద్దాం. సపరేట్ మేము వీడియో వేస్తాం ఇంకోటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు. అంటే ఈ వీడియో కొంతమంది ఎందుకు చేస్తున్నాం అంటే కొంతమంది లేట్లే అసలు ఎట్లుంటుంది మన ఆన్లైన్ వెబ్ ఆప్షన్ పెట్టాలన్నా అవన్నీ అడుగుతున్నారు. సో వాటి కోసం ఇట్లా ఉంటుందని చెప్పాను ఈ వీడియో చేసాం. మన వీడియోని వెంబడే షేర్ చేయండి ఎవరైతే బైపీసీ తీసుకున్నారో. కొంచెం వాళ్ళకు ఐడియా లెక్క ఉంటుంది.